అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, బ్రాంచ్ ముఖ్యమా కాలేజ్ ముఖ్యమా అనేది చెట్టు ముందా విత్తు ముందా లాంటి ప్రశ్న. అనేక మంది అనేక అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. సో కొంత దృష్టిలో సిఎస్సి ముఖ్యం ఎక్కడైనా సరే, మరికొంత దృష్టిలో నాకు టాప్ ఇన్స్టిట్యూషనే కావాలి, బ్రాంచ్ ఏదైనా ఏం కాదు, నేను కంప్యూటర్ సైన్స్ తర్వాత నేర్చుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. సో ఇప్పుడు మనం కౌశిక్ తోటి మాట్లాడుతున్నాం. కౌశిక్ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎన్ఐటి రూర్కెలాలో ఒరిస్సాలో ఉంది. అయితే తనకు ఈసీఈ సిఎస్సి లాంటి అవకాశాలు ఉండి కూడా వాటిని వదిలిపెట్టి కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే రూర్కెలా చదవాలని నిర్ణయించుకున్నాడు. గత ఎపిసోడ్లో కూడా రూర్కెలా యొక్క మొత్తం సమగ్ర సమాచారం కోసం కౌశిక్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి అందరూ కూడా. సో రూర్కెలాలో ఏ బ్రాంచ్ అయినా సరే అని చెప్పేసి వేరే బ్రాంచ్ తీసుకున్నారు. మిగతా కొన్ని లోయర్ ఎన్ఐటీస్లో, లోయర్ ప్రిఫర్డ్, లోయర్ అంటే ఏం లేదు, అన్నీ మంచివే, లీస్ట్ ప్రిఫర్డ్ ఎన్ఐటీలలో సిఎస్సి ఈసీ వచ్చినా కూడా దీనిలో బయోటెక్నాలజీ బ్రాంచ్ తీసుకున్నాడు. అసలు ఎందుకు రూర్కెలా ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ఎందుకు కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ఎందుకు సిఎస్సి ఈసీలో వదిలిపెట్టిండు, ఆయన ఐడియా ఏంటనేది మాట్లాడదాం. తర్వాత భాగంలో కూడా మనము కోర్ బ్రాంచెస్ ఎందుకు ఇంపార్టెంట్, ఎట్లాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి కూడా థర్డ్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇది సెకండ్ ఎపిసోడ్. సో నమస్తే కౌశిక్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 2022 పాస్ అవుట్ కదా, 2022లో కౌన్సిలింగ్లో పాల్గొన్నావు కదా, 2 years అయిపోయింది రూర్కెలా. సో నువ్వు మాట్లాడితే ఏం చెప్పావంటే ఆ ఈసీ వచ్చింది, సీసాబ్ 2లో సిఎస్సి కూడా వచ్చేది, ఆల్రెడీ ఈసీ వచ్చిన దాన్ని వదిలిపెట్టినావు, సో సిఎస్సి కంటే కూడా దీన్నే ముందు ప్రిఫరెన్స్ చేసినావు అనుకుంటే ఎందుకు రూర్కెలాలో బయోటెక్లో ఎందుకు తీసుకుని, చాలా రేరెస్ట్ థింగ్ ఇది. వేరే నైట్లో బహుశా త్రిబుల్ కూడా మీకు సిఎస్సీలు కూడా వచ్చేటి, కొన్ని త్రిబుల్ సిఎస్సి వచ్చేటి, ఈసీ వచ్చేటి, ఎన్ఐటి అగర్తలా కూడా సిఎస్సి వచ్చేది అని చెప్పావు. ఎందుకు అసలు రూర్కెలా బయోటెక్లో ఎందుకు ప్రిఫరెన్స్ చేసావు సార్? ఇక్కడ నాకు బ్రాంచ్ అని నేనేం చూడలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిపేర్ అయినా అంటే ఏ బ్రాంచ్ అయినా నాకు ఓకే అని. ఎందుకంటే సాఫ్ట్వేర్కి వెళ్ళాలని లేదా నీకు? సార్ సాఫ్ట్వేర్ ఎవరైనా పోవచ్చు సార్. సాఫ్ట్వేర్ ఇప్పుడు కొన్ని ఐఐటీస్ మనకు ఆన్లైన్ ప్రోగ్రామ్ ఐఐటి మద్రాస్ కావచ్చు, ఖరగ్పూర్ కావచ్చు, కొన్ని ఇస్తున్నాయి మనకు, గౌహతి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ దాని కింద. అయితే అప్పుడు మనం ఏ బ్రాంచ్లో ఉన్నా సరే, ఏ ఏజ్లో ఉన్నా సరే ఆ డిగ్రీ చేయొచ్చు ఆన్లైన్లో. సిఎస్ డిగ్రీ కావచ్చు, డాటా సైన్స్ కావచ్చు. కోర్ సబ్జెక్ట్ ఎక్కడ నేర్చుకోలేము, సాఫ్ట్వేర్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో కాబట్టి కోర్ ప్రిఫరెన్స్. రైట్. అంటే సాఫ్ట్వేర్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే, కోడింగ్ అయినా సరే, మనకి ఏదైనా లాంగ్వేజెస్ ఇంట్రెస్ట్ ఉంటే మనం అది నేర్చుకొని దానిలో వెళ్ళిపోవచ్చు సార్. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ కూడా సాఫ్ట్వేర్ పోవచ్చా? ఎస్ సార్, ఆబ్వియస్లీ. ఏదైనా ఇప్పుడు ప్రతి ఇయర్ బీటెక్ నుంచి పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ 10 to 15 lakhs మిడిల్ ఉంటారు సార్. ఎక్కడైనా 15 lakhs దగ్గరకు ఉంటారు. మరి జాబ్స్ అంత వస్తున్నాయి సార్ సాఫ్ట్వేర్కి? ఎక్కడ వేల లక్షలలో కూడా కనబడతలేదు జాబ్స్. సో ఇప్పుడు మీ బయోటెక్నాలజీకి నిజంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి అట్లా? ఉంటాయి సార్. అంటే కొన్ని బయోటెక్నాలజీ ఇండియాలో అయితే ఇప్పుడైతే కొంచెం ఇంకా స్లో ఫేజ్లో ఉంది. ఫ్యూచర్లో పక్కా ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే కరోనా టైంలో ఒక కిట్ రావాలంటే మన లైఫ్కి టెక్నాలజీకి ఎట్లా లింక్ అయ్యింది, మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడదాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడ ఈఎస్సి వదిలిపెట్టినాడు కౌన్సిలింగ్? అగర్తల ఈసీ వచ్చింది, తర్వాత రౌండ్లో సిఎస్ వచ్చేది, సీసాబ్లో వచ్చింది నీకు. నీ ర్యాంక్ ఎంత అన్నావు? 50,000 ఓబీసీకి. అగర్తలాలో ఈసీ వచ్చింది, సిఎస్ వచ్చి ఉండేది సెకండ్ అప్లై చేస్తే. ఇంకా త్రిబుల్ కూడా వచ్చేది కదా, ఎందుకు త్రిబుల్ ప్రిఫర్ చేయలేదు సార్? త్రిబుల్ అంటే ఆల్ బ్రాంచెస్ ఎక్కువ ఉండేది సార్, 2 బ్రాంచెస్ టెక్నికల్ బ్రాంచెస్ ఉంటాయి. అది ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఉంటాయి అదే దాని కాలేజ్. సో నీకు ఒక పెద్ద కాలేజ్, ఎక్కువ బ్రాంచెస్, ఇంపార్టెంట్ పెద్ద క్యాంపస్ లైఫ్ సార్. క్యాంపస్ లైఫ్ అండ్ అల్యూమినీ సార్. క్యాంపస్ ఎంత పెద్దగా ఉంటే అన్ని డిఫరెంట్, అంటే ఆ లొకేషన్ బట్టి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, ఎన్ని కల్చర్స్ ఉన్నాయి అక్కడ, మనకు అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు వరంగల్ అంటే ఇక్కడ లోకల్లో ఇక్కడ కూడా పోవచ్చు, కాకపోతే లాంగ్వేజ్ నేను కొత్తగా నేర్చుకోవాలి, ఒక డైవర్సిటీ ఉంటుంది. ఎస్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు, డిఫరెంట్ ప్లేసెస్, నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ నుంచి ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళ లాంగ్వేజ్ ఏంది, వాళ్ళు ఎట్లుంటారు, మనం ఎట్లుండాలి. సో క్యాంపస్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. బట్ రూర్కెలా అల్యూమినీ చాలా పెద్ద అల్యూమినీ నెట్వర్క్ ఉంది కదా, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 1961 సార్. నార్మల్ ప్రతి ఒక్కటి ఆర్ఈసీ, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ప్రతి ఒక్కటి స్టార్ట్ అయింది. తర్వాత 2002, 2003లో ఎన్ఈటీసీగా కన్వర్ట్ అయ్యాయి ప్రతి ఒక్కటి కూడా.
ఎప్పటి నుంచి 60 years ప్లస్ సార్ అది మా క్యాంపస్. అల్యూమిని చాలా పెద్దది. కానీ బయోటెక్లో చూస్ చేసుకున్నప్పుడు భయం అనిపించలేదా? బయోటెక్లో జాబ్స్ ఉండవు ఎట్లా ఏమనిపించలేదు? కంఫర్ట్ ఇప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ నా కోర్ సబ్జెక్ట్లో కనుక నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నా కోర్ సబ్జెక్ట్ మంది నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆన్లైన్లో వేరే నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు సార్. ఓబీసీ వాళ్ళు ఎన్ఐటి రూర్కెళ్ళాలా ఏదో ఒక బ్రాంచ్ చేయాలంటే ఎంత ర్యాంక్ వరకు రావాలి? 30 వచ్చినా ఓకే సార్. 30K వచ్చినా ఓకే సార్. ఓబీసీ ఏదో ఒకటి రావాలన్నా 70 వరకైనా వస్తుంది సార్. ఇప్పుడు 70 వరకు ఏది వస్తుంది? సిరామిక్ వస్తుంది మా కాలేజ్లో. సిరామిక్ వస్తుంది. సో మన సిరామిక్ వాడి గురించి సపరేట్ మళ్ళీ ఒక భాగంలో మాట్లాడదాము. సో 70,000 వరకు కూడా ఇంకా ఇండస్ట్రియల్ డిజైన్ అన్నావు. ఇండస్ట్రియల్ డిజైన్ అది ఎంతకు వస్తుంది? అది కూడా సేమ్ అదే రేంజ్. సో 70,000-75,000 వచ్చిన వాళ్ళకి ఓబీసీ. ఓసీ అయితే ఎంత వస్తుంది? ఓసీ అయితే 45-50. 50. సో 50,000 వచ్చినా కూడా ఇండియాలో చాలా ప్రీమియర్ ఎన్ఐటీలలో 2-3 ఒకటైనటువంటి రూర్కెల్లో 50,000 ఓసీ అయినా 70,000-75,000 ఓబీసీ అయినా 1,00,000 ర్యాంక్ ఓబీసీ గర్ల్ అయినా మేబీ ఎస్సీ అయితే 2 లక్షల వరకు కూడా వస్తుండొచ్చు. ఎస్టీ అయితే 2-2.5 లక్షల వరకు కూడా రావచ్చు. ఒకవేళ ఎన్ఐటీ వరకు అంటే కాలేజే ముఖ్యమైనటువంటి భావన మనకుంటే చాలా దూరం ర్యాంక్ వచ్చినా కూడా మీకు రూర్కెలా వస్తుంది. అదే వరంగల్లో మనకు ఎంత వస్తుంది నాకు గుర్తున్నంత వరకు 30-35,000 కల్లా అయిపోతుంది ఓసీలకు. సో 60 వరకు బీసీ సో వస్తాయి. సో దానికంటే 20% ఎక్స్ట్రా ర్యాంక్ వచ్చినా కూడా రూర్కెలా వస్తుంది. సో కాబట్టి మీరు ఒకవేళ మీకు దూరము నార్త్ ఈస్ట్ మణిపూర్ అగర్తలాలో లేకుంటే ఇంకా క్యాంపస్ బిల్డింగ్ సరిగా లేకుండా క్యాంపస్ సరిగా లేకుండా స్టాఫ్ సరిగా లేకుండా లేకుంటే దూరం ఎన్ఐటీలలో దూరం త్రిబుల్ వచ్చే వాటికంటే మీకు ఎన్ఐటీ రూర్కెలాలో లోయర్ బ్రాంచ్ అయినా కూడా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపారిజన్ చేద్దాం. సో ఎన్ఐటీ ఏపీ ఈసీ వచ్చింది, రూర్కెలా మెకానికల్ వచ్చింది, ఏది బెటర్? ఆబ్వియస్గా మెకానికల్ రూర్కెలా. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త ఎన్ఐటీస్ ఏదైనా బ్రాంచ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళే పోతున్నారు సార్. బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఎన్ఐటీ ఆబ్వియస్గా ఉంటుంది. కాకపోతే నాకు ఎన్ఐటీ రూర్కెలా పోయినప్పుడు అయినా ఇప్పుడు వరంగల్కి వచ్చిన ఎవరైనా అక్కడ అల్యూమినియం ఉంటుంది సార్, పియర్ గ్రూప్స్ ఉంటాయి. అంటే మైండ్ సెట్ ఇంపార్టెంట్. పక్క వాడేం చేస్తున్నా నేనేం చేస్తున్నా, మనం ఇద్దరం కలిసి డెవలప్ అయ్యేదామనే మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ అవుతుంది సార్. ఏ బ్రాంచ్ అని సంబంధం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో నాకు సిఎస్సి వాళ్ళు ఉన్నారు, ఈసీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు చదివే సబ్జెక్ట్ అరే ఇది చదువుకో ఇంపార్టెంట్ కావచ్చు, ప్లేస్మెంట్లకు వీలు వస్తారు కావచ్చు, చేద్దామా, ఇట్లాంటివి ఉంటాయి. ఇంటర్న్షిప్ కావచ్చు, మనం ప్రతి ఒక్కటి ఆల్రౌండ్గా మనం అవకాశాలు ఉంటాయి. పీర్ గ్రూపు అల్యూమిని సో క్యాంపస్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ బ్రాంచ్. ఎస్ సార్. రైట్. అయితే ఇంతకు నాకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను మనం ఆఫ్లైన్లో మాట్లాడేటప్పుడు. మీకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చా? ఏదైనా ఎలక్టివ్గా నేర్చుకోవచ్చా? ఎలక్టివ్ అని కాదు సార్. ఇప్పుడు మా నార్మల్గా నా బ్రాంచ్ బయోటెక్నాలజీ. బయో అంటే లైఫ్, టెక్నాలజీ అంటే మనం తెలిసింది. అంటే మన లైఫ్లో టెక్నాలజీని తీసుకొచ్చి ఎంత ఈజ్ ఆఫ్ వర్క్. డాక్టర్కి కొన్ని మిషన్స్ ఉంటేనే మనకి ఏ డిసీజ్ ఉందని తెలుస్తుంది. అట్లనే మా బ్రాంచ్ హెల్ప్ చేస్తుంది సార్. అంటే ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఆలోచన, టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న ఆలోచన రెండింటిని మిక్స్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేయడం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ కోర్సులో భాగంగా ఉంటుందా, ఎలక్టివ్లో ఉంటుందా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ కోర్సులో భాగం సార్ మాకు. అది మీ కోర్సులో భాగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బయో ఇంజనీరింగ్ ఇది మా కోర్స్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఒక డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఇప్పుడు వస్తుంది సార్. డైరెక్ట్గా ఈ డిసీజ్ ఉందని డిటెక్ట్ చేసి డాక్టర్ పనిని ఈజీ చేసే. సో ఇప్పుడు త్రిబుల్ కళ్యాణి, భగల్పూర్ కొంచెం లీస్ట్ ప్రిఫర్డ్ త్రిబుల్ ఒకటి. వాటిలో సిఎస్సి బెటరా, మీది బయోటెక్నాలజీ లాంటి మెటలాలజీ బెటరా? సరే ఇప్పుడు అట్లా అంటే నార్మల్గా కాలేజ్ ఎన్ఐటి ఎక్కడైనా బెటరే. బట్ బ్రాంచ్ పరంగా సిఎస్ అక్కడనా ఇది ఇక్కడనా అంటే ఆబ్వియస్గా కాలేజ్నే చూస్ చేసుకోమని నేను చెప్తాను సార్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కాలేజే ఎక్కువ, బ్రాంచ్ కాదు. సో కాలేజీలో ఉండే క్యాంపస్ లైఫ్, ఎకో సిస్టము. నా కోర్ నేను నేర్చుకుంటా. నా కోర్ నాకు ఒకవేళ నచ్చకపోతే, సెట్ కాకపోతే నేను సిఎస్ సంబంధించిన బ్రాంచెస్ అన్ని నేర్చుకుంటా. నాకు అవకాశం ఉంది. ఆన్లైన్లో పోయి ఆన్లైన్లో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి నేర్చుకోమంటే ఎట్లా సార్? ల్యాబ్ లేకుండా సాధ్యం కాదు, ఫ్యాకల్టీ లేకుండా సాధ్యం. కానీ ఇప్పుడు వాళ్ళు డేటా సైన్స్ లాంటి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. బీకామ్ వాళ్ళు నేర్చుకోవచ్చు, 10th క్లాస్ పిల్లలు కూడా చేయొచ్చు. హైదరాబాద్ బీటెక్ కాలేజ్లో మనకు మొత్తం సిఎస్సి, ఈసీ 2 బ్రాంచెస్ తప్ప వేరే బ్రాంచ్లు కనబడతలేదు. ఇప్పుడు ఇంకొక లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు సిబిఐట్లో విఎన్ఆర్లో సిఎస్ వచ్చింది, బహుశా నీకు వచ్చేది అప్పుడు రాస్తే. ఇప్పుడు సిబిఐ విఎన్ఆర్లో సిఎస్సి కంటే రూర్కెలా మెటలర్జీ కానీ సిరామిక్ కానీ బయోటెక్నాలజీ బెటరా? ఎస్ సార్, బెటర్ సార్. డెఫినెట్లీ బెటర్ సార్.
ఒక ఇంటర్నేషనల్ పరంగా మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ కంట్రీ నువ్వు ఎక్కడి నుంచి ఏ కాలేజ్ నుంచి నువ్వు గ్రాడ్యుయేటెడ్ అంటే మనం ఎన్ఐటి ఐఐటి అని చెప్పగలుగుతాం. విఎన్ఆర్ అంటే తెలియదు వాళ్ళకి, తెలియకపోవచ్చు, బహుశా చెప్పలేము. నేను ఎన్ఐటి అంటే అది ఏ ఎన్ఐటి అయినా కావచ్చు, ఇట్ హ్యాస్ సమ్ ఐడెంటిటీ. ఏఐటి అయినా కావచ్చు, ఇట్ హ్యాస్ సమ్ ఐడెంటిటీ. ఐఐఎస్సి బెంగళూరు రీసెర్చ్ పరంగా పోతారు అంటే నార్మల్గా మనకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది సార్. సో ఎంసెట్ కాలేజ్లో సిఎస్సి అన్నిటిని వదిలిపెట్టి కూడా టాప్ కాలేజ్ అన్నిటి వదిలిపెట్టి కూడా కళ్ళు మూసుకొని రూర్కెలా లాంటి వాటిలలో మీకు ఓబీసీ వాళ్ళు 70,000 ర్యాంక్ వచ్చిన సిరామిక్ కానీ, మెటలర్జీ కానీ, బయోటెక్ కానీ, బయోమెడికల్ కానీ ఇట్లాంటి వాటిని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కోర్లో వెళ్ళొచ్చు, మీకు నాన్ కోర్లెస్ ఐటీ వెళ్ళొచ్చు. సో ఈ కోర్ బ్రాంచెస్ యొక్క డీటెయిల్స్ మొత్తం డీటెయిల్గా మనం ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఆపర్చునిటీ ఎట్లుంటుంది మన నెక్స్ట్ స్టెప్స్లో మాట్లాడడం. ధన్యవాదాలు కౌశిక్.